నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో జనని పరస్పర సహకార సంఘం పేరుతో కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించి మోసగించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మొదట బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు కేసు నమోదు చేయకుండా 3 నెలల పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో బాధితులు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఆశ్రయించారు. వెంటనే మోసం చేసిన బ్యాంకు వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పోలీసులను ఆదేశించారు. దీంతో బ్యాంక్ సీఈఓ ఆకుల వెంకటరమణతో పాటు మరో 7గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో 2 పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. మరోవైపు పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు వెంకటరమణ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తీసి ముందర పెట్టినా ఫోటో కొట్టుకున్నాం. గోడకుండే తీసి ముందర పెట్టినా ఫోటో కొట్టుకున్నాం. ఈరోజు 6/6/2025 తారీఖున ఉదయం 8 గంటలకు గడ్డ స్ట్రీట్లో కోయలకుంట్ల ఈ జనని మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ పొదుపు మరియు పరపతి సొసైటీ వద్ద 2 వ్యక్తుల్ని అరెస్టు చేయడం జరిగింది. ఈ జనని సహకార సంస్థ 2021లో ఇక్కడ ప్రారంభించి వీళ్ళు ప్రజల నుండి పొదుపులు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఇవి కలెక్ట్ చేసుకుంటూ తిరిగి చెల్లించడంలో సంవత్సరమైనా కూడా జాప్యం చేస్తున్నారు. వీళ్ళు ఎవరైతే పొదుపులు ఫిక్స్డ్ కట్టారో వీళ్ళు ఈ కట్టిన నుండి డబ్బు వాళ్ళు సొంతానికి వాడుకొని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి 4వ తారీఖు ఈ నెల 4/6/25 సావిత్రి అని ఆమె ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదు మేరకు కోయలకుంట్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దీనిలో మెయిన్ ప్రధాన పాత్ర ఆకుల వెంకటరమణ, సిఇఓ, అదేవిధంగా గోవల